100% అంగవైకల్యం ఉంటే వాళ్ళకి 16,000 రూపాయలు 15,000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నటువంటి కార్యక్రమం ఎప్పుడైనా ఎవరైనా ఊహించినారా? కనీసం ఓటేసేటప్పుడు కూడా ఆలోచన చేయలే ప్రజలు మాకు ఇంత పెన్షన్ నిజంగా వస్తుందని చెప్పేసి. కానీ ఇచ్చినటువంటి హామీ మేరకు ఇస్తూ వస్తున్నటువంటి ప్రభుత్వం రాష్ట్ర ఖజానాలో 1 రూపాయి లేకపోయినా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలుపుకోవాలనే ఆలోచనతో 100% హామీలు నెరవేర్చాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రభుత్వం, పేదల కష్టాల్లో ఉన్నారో వాళ్ళు ఆదుకోవాలని చేస్తున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. బలంగా మనస్ఫూర్తిగా నమ్మండి, ఇది మంచి ప్రభుత్వం అని 10 మందికి చెప్పండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇచ్చినటువంటి మాట మేరకు మహిళలకి ఈ దీపావళికి ఏదైతే గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామని చెప్పినాము, ఆ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమం అనేది దీపావళి నుంచి మొదలు కాబోతోందని చెప్పేసి కూడా మా అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా తెలియజెప్తా ఉన్నారు. అంతేకాకుండా చేనేతలకు సోదరులు చెప్తాను. ఇందాక చేనేత కార్మికుడు అడుగుతా ఉన్నాడు, మామూలుగా 100 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పేసి ఖచ్చితంగా అమలు చేస్తాం. అది ఎక్కడ కూడా మీకు అపోహలు పెట్టుకోవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఆల్రెడీ మొదలు పెట్టినారు 100 యూనిట్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాము. అంతేకాకుండా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, గత పాలకుల హయాంలో మీ పెన్షన్ రావాలంటే, కొత్తగా పెన్షన్ రావాలంటే వాలంటీర్కి డబ్బులు ఇవ్వాలా. పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ రోజు 50 రూపాయలు 100 రూపాయలు డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. 1 నెల రోజు 2 నెలలు మీరు ఊర్లో లేకపోతే మీ పెన్షన్ కట్, మళ్ళీ పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మా ప్రభుత్వం చెప్తున్నాం, మీరు 1 నెల 2 నెలల్లో మీరు దొరక్కపోయినా 3వ నెలలో మీకు మళ్ళీ ఆ డబ్బు మొత్తం ఇచ్చేటువంటి కార్యక్రమం పూర్తి స్థాయిలో చేస్తున్నామా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోమండి. ఇదే మా ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా. అంతేకాకుండా పొలం ఎక్కువగా ఉంటే పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఇంట్లో రెఫ్రిజిరేటర్ ఉంటే పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు గత పాలకుల హయాంలో. కరెంటు బిల్లు ఎక్కువ వస్తే కరెంటు బిల్లు పెంచేది వాళ్ళే. కరోనా టైంలో మనకు తెలియకుండానే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పేసి పెన్షన్ కట్ చేసేది అదే ప్రభుత్వమే. ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచనలు లేవు. వీటన్నిటిని కూడా అధిగమిస్తూ ఇవన్నీ కూడా బేఖాతరు చేస్తూ భవిష్యత్తులో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం, కొత్త పెన్షన్ల కార్యక్రమం కూడా రేపటి నెలలో మొదలవుతోంది. వెబ్సైట్ మళ్ళీ రేపు నెలలో సైట్ ఓపెన్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో చేయబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఎన్నికల సమయంలో గత పాలకులు వ్యవహరించినటువంటి తీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆస్తి కొనాలంటే జగన్మోహన్ రెడ్డి పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో, పత్రాలేమో ప్రభుత్వానికి ఒరిజినల్ పత్రాలు, కలర్ జిరాక్స్లేమో డబ్బులు పెట్టి ఆస్తి కొన్నటువంటి మనకి ఏంది ఇది, ఏమైపోతున్నాం, ఏం చేస్తుంది ప్రభుత్వం అనే ఆలోచనలో భయాందోళనలో ప్రజలు ఉన్నారని ఆలోచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా మేము మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి నెలలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజలకు దాని నుంచి ఉపశమనం కల్పించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది 100 రోజుల పాలనలో మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. అందుకనే మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. బలంగా విశ్వసించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. అంతేకాదు స్థానికంగా మన నియోజకవర్గ పరిస్థితులే గమనిస్తే ఈ రోజున ఆంధ్ర నివాస్ సుజల స్రవంతి అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది. అసలు మొదలైండేదే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక. అసలు ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతానికి నదీ జలాలు అనేది ఒక కలగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నదుల అనుసంధానం చేసి కృష్ణా నదీ జలాల్ని ఈ ప్రాంతానికి తీసుకురావాలనే ఆలోచనతోనే గతంలో చంద్రబాబు నాయుడు గారు 3వసారిగా ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా ఆంధ్ర నివాస్ సుజల స్రవంతిని పూర్తి చేసి మీ ప్రాంతంలో ఇప్పుడు కేపూలకుంటలో కూడా చెరువులు నింపినాం. ఆ రోజుల్లో కాలంలో నీళ్లు ఇవ్వడమే కాదు, చెరువుల్లో నీళ్లు నింపినాం, చెర్లోపల్లో రిజర్వాయర్ కూడా కట్టినాం. ఈ రోజున మరింత మెరుగ్గా ఆలోచన చేయాలనే ఆలోచనతోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నల్లచెరువే కాదు, పక్కన ఉన్నటువంటి గాండ్లపెంట, ఎన్పికుంట, తలుపుల మండలాలకు కూడా నీటి ఎద్దడి ఉన్నటువంటి సందర్భంగా వాళ్ళందరికీ కూడా నీళ్లు ఇవ్వాలనే ఆలోచనతోనే కాలువలు ఏదైతే తవ్వినారో ఇది పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి, తక్కువ నీళ్లు వస్తుందని ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజునే
ఇరిగేషన్ మినిస్టర్ని కూడా మన ప్రాంతానికి కూడా పంపిస్తా ఉన్నారు, సాయంత్రం వస్తూ ఉన్నారు. ఈ కాలువల సామర్థ్యం పెంచి, కాలువల వెడల్పు పెంచి మరి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అంతేకాదు చెరువులన్నీ కూడా ఏదైతే గాండ్లపేట ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులకి, అదే రకంగా మెయిన్ బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో తలుపుల ఎన్పికుంటకు నీళ్ళు ఇచ్చేటువంటి కెనాల్, వాటికి కూడా వచ్చే రోజుల్లో నీళ్లు ఇవ్వబోతున్నాం. ఆ ప్రాంతానికి కూడా తాగునీటి ఎద్దడి, వ్యవసాయం నీరు ఇబ్బంది ఉంది, వాటిని కూడా తీర్చబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి